దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఈ కేసులో ఈ వాదనలు ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్ నగర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ఐఏ దర్యాప్తులో యాసిన్ బక్తల్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా తేల్చారు. బక్తల్తో పాటు అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడ్డట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. 2016లో ఈ 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఈ కేసులో వాదనలు ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో దిల్సుఖ్ నగర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ఐఏ దర్యాప్తులో యాసిన్ బక్తల్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా తేల్చారు. బక్తల్తో పాటు అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడ్డట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. 2016లో ఈ 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఈ కేసులో వాదనలు ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్ నగర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకు అందిస్తారు. రమణ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఆల్రెడీ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష ఎన్ఐఏ కోర్టు విధించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు మళ్ళీ పై కోర్టు అయితే హైకోర్టును వారు ఆశ్రయించారు. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఈ మొత్తం విచారణకు సంబంధించి ఎవరైతే నిందితులు దాఖలు చేస్తున్నారో వారు ఉరిశిక్ష సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు తుది తీర్పు వెల్లడించడానికి హైకోర్టు అయితే సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ తుది తీర్పు రాబోతోంది. ఎందుకంటే మొత్తం ఈ వ్యవహారం అంటే 2 ప్లేసుల్లో జంట బాంబు పెళ్లుగా చెప్తారు. దీన్ని A1 ఏదైతే టిఫిన్ సెంటర్ తో పాటుగా 107 బస్ స్టాప్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుల్లో దాదాపు 18 మంది చనిపోవడంతో పాటుగా 131 మంది గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు. దీన్ని అత్యంత తీవ్రమైన ఘటనగా చూసినటువంటి కోర్టు అప్పుడు ఎన్ఐఏ కోర్టు వీరికి ఈ 5 శిక్ష విధించింది. ఇంకా ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్ భట్కర్ అయితే ఇంకా పరారులోనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో నిందితులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పుకు సంబంధించి దీన్ని అంటే కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించి వారికి ఉరిశిక్షను కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయనేటువంటి అభిప్రాయాలు అయితే న్యాయ నిపుణుల నుంచి వ్యక్తం అవుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన స్పష్టత రాబోతుంది. జోష్నా. రైట్ రమణ.